వచ్చినవారు వెంటనే ఎకడమిక్ వారు వెనక్కి కూర్చోవాలి. ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక కల్చరల్ విభాగానికి సంబంధించి బహుమతి ప్రదానం ఉంటుంది. 5 గంటల నుంచి 7 గంటల వరకు అకాడమిక్ అంశాలకు బహుమతి ప్రదానం ఉంటుందని మీరు ఇబ్బంది పడకుండా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ విభాగానికి ఆ విభాగానికి సమయం కేటాయించి మీకు అన్ని తెలియజేయడం జరిగింది కాబట్టి దయచేసి సహకరించండి. ఇప్పుడు బాల విభాగం గారికి బహుమతి ప్రదానం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాకపోతే మాత్రం వారికి బయట వేదిక మీద మాత్రమే అందించడం జరుగుతుంది. మీకు 1 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే బాల విభాగానికి సమయం కేటాయించాం. పేరు అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా రాకపోతే బయట సపరేట్ గా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ అందిస్తారు. ఈ వేదిక సమయం దొరకదు. అలాగే 3 గంటల నుంచి 5 గంటల వరకు సాంస్కృతిక విభాగాలు జూనియర్ సీనియర్స్ విభాగాలకి బహుమతి ప్రదానం ఉంటుంది. 5 గంటల నుంచి అకాడమిక్ అంశాలకు బహుమతి ప్రదానం ఉంటుంది.
అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆలపాటి నాగేశ్వర, హేలాపురి బాలోత్సవం కమిటీ అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్నాను. హేలాపురి బాలోత్సవం 6వ పిల్లల సంబరాలు మొన్న జరిగినటువంటి 12, 13 నిన్న మొన్న సిద్ధార్థ కృష్ణ స్కూల్లో దరిదాపు 150 స్కూల్స్ నుంచి 12,000 మంది విద్యార్థులు 59 అంశాల్లో అకాడమిక్ కల్చరల్ అంశాల్లో పాల్గొని వారి యొక్క ప్రతిభా పాఠవాలను ప్రదర్శించడం జరిగింది. ఇది 2019లో మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ బాలోత్సవాలని పిల్లల్లో దాగి ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని, సృజనాత్మకతని, వాళ్ళలో ఉన్నటువంటి మరి నాయకత్వ లక్షణాలని బయటికి తీయడం కోసం ఈ వేదికలను ఏర్పాటు చేసి ప్రభుత్వ అలాగే ప్రైవేటు కార్పొరేట్ స్కూల్ అందరి పిల్లల్ని కూడా ఒక చోటకు చేర్చి సుమారు 20 వేదికల మీద 15 క్లాస్ రూమ్లోని ఈవెంట్స్ అన్నీ కూడా డిఫరెంట్గా కండక్ట్ చేసి పిల్లల్ని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇది అమరావతి బాలోత్సవం విజయవాడ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఏలూరులో మరి ఇది 6వ సంవత్సరం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ బాలోత్సవాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 50 చోట్ల ఈ బాలోత్సవాలు జరుగుతున్నాయి. పిల్లలు ఇప్పుడు ఈనాటి పిల్లలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలు మరి ఓన్లీ మార్కులు ర్యాంకులు తెచ్చుకునే యంత్రాలే కాదు, మరి నైతిక విలువలు, మానవతా విలువలు, అలాగే శాస్త్రీయ దృక్పథం విలువలతో కలిగినటువంటి మనుషులుగా కూడా ఈ సమాజానికి అందినప్పుడే మంచి పౌరులుగా తయారవుతారు, మంచి దేశం తయారవుతుంది అనే ఆలోచనతోటి విద్యారంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి విద్యావేత్తలు అలాగే మరి మేధావులు సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించి పెద్దలందరూ కలిసి ఈ బాలోత్సవాన్ని మరి ఎట్లా ఈ ప్లాన్ చేయడం జరిగిందండి. దీన్ని ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. దీనికి అనేక మంది దాతలు, మరి స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే ఎంతోమంది మరి విద్యా సంస్థలు అందరూ కూడా ప్రోత్సాహం అందించబడి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం. ఈ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దాంట్లో సుమారు 1000 మంది వరకు కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకి అలాగే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల విడివిడిగా కూడా బహుమతులని మరి విభజించి అందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరి మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జరగబోయే బాలోత్సవాలు మీ సహాయ సహకారాలు ఇదే రకంగా అందించి మన పిల్లల్ని మంచి సమాజంగా మంచి పౌరులుగా తయారు చేసి విజ్ఞానదాయకమైన, ఆనందదాయకమైన, ఆరోగ్యదాయకమైన సమాజ నిర్మాణంలో అందరం కూడా భాగస్వాములు అవుదామని కోరుకుంటూ హేలాపురి బాలోత్సవం కమిటీ తరఫున అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హేలాపురి బాలోత్సవాలు నేటి విద్యార్థుల్ని జాతి సంపదగా భావిస్తూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే, అందున ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే, ఈ దేశంలో ఉన్న న్యాచురల్ రిసోర్సు సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే హ్యూమన్ రిసోర్స్ అనేవి అంతకంటే సమర్థవంతంగా ఉండాలి. ఎందువల్లంటే యాక్చువల్గా మొత్తం ప్రపంచంలో 190 దేశాలు పైగా ఉంటే వాటిల్లో అనేక అభివృద్ధి సూచికల్లో భారతదేశం ఈ రోజున 100కు పైగా ఉంది. కానీ ఉండవలసింది 1, 2, 3లో ఉండాలి. కానీ అలా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఏదైతే హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ హ్యూమన్ రిసోర్స్ అనేవి ఎఫెక్ట్గా యూటిలైజ్ అవ్వట్లేదు దేశంలో అని చెప్పేసి మా యొక్క హేలాపురి బాలోత్సవాలు భావించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు అందుబాటులో ఉన్న ఏలూరు చుట్టుపక్కల 10 మండలాల్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా వేలాది మందిగా సమీకరించి అందరి యొక్క హెల్ప్తో అంటే ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రముఖులు, అదేవిధంగా పిల్లల ప్రేమికులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరితో కూడా ఈ పిల్లలందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి సుమారుగా 60 అంశాల్లో, ఇటు అకాడమిక్ అంశాల్లో అదేవిధంగా సాంస్కృతిక అంశాల్లో వారి యొక్క ప్రతిభని వెలికితీయడానికి, వాళ్ళ ప్రతిభని కనపరచడానికి, ప్రదర్శించడానికి ఒక వేదికగా ఈ యొక్క హేలాపురి బాలోత్సవాలు ఈరోజు ఉన్నాయి. ఇదే విధంగా ఇప్పటివరకు 6 బాలోత్సవాలు అత్యద్భుతంగా జరిగినాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ బాలోత్సవాల్లో అనేక మంది ప్రజానీకం పాల్గొనాలని, అదేవిధంగా ఈ యొక్క బాలోత్సవాలు విజయవంతం కావడానికి మాకు సహకరించిన ఈ యొక్క అనేక డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు, అదేవిధంగా బిజినెస్ మెన్, అనేక రంగాల్లో ఉన్న వారందరూ కూడా సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హేలాపురి బాలోత్సవాల 6వ పిల్లల సంబరాల పండుగని చాలా విజయవంతంగా 12, 13 తారీఖులో సిద్ధార్థ కెస్ట్లో చాలా సక్సెస్ అయింది. ఈ సక్సెస్కి పిల్లల ఒక సృజనాత్మక ఆలోచన, మానవతా విలువలు అనేవి చేయడానికి హేలాపురి బాలోత్సవాల టీము అధ్యక్షులు, కార్యదర్శి, మిగతా టీం అంతా కూడా హేలాపురి బాలోత్సవాల్లో ఉన్న టీం మొత్తం యావత్ అందరూ కూడా చాలా అహోరాత్రులు కష్టపడి ఈ కార్యక్రమాన్ని చాలా కష్టపడి దీన్ని సక్సెస్ చేశారు. దీనికి మాకు హేలాపురి బాలోత్సవాలు సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా దాతలు కూడా, ఏలూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. వారితో పాటు ప్రభుత్వ అధికారులందరూ కూడా, ఇటు ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే మీడియా ప్రతినిధులు, ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా కూడా పూర్తి సహాయ సహకారం అందించి ప్రచారంలో కూడా భాగస్వాములై మాతో కూడా వారు కూడా భాగస్వాములు అందరూ కూడా పనిచేయడం మాకు అందరూ కూడా హర్షం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే హేలాపురి బాలోత్సవాల్లో కూడా అందరూ కూడా కలిసి
పిల్లల యొక్క సంబరాల పండుగల్లో వాళ్ళకు విలువైన నైతిక విలువలు పెంచడానికి, రేపటి పౌరులుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటాం. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.